పవన్ కళ్యాణ్ నుండి భారీ అంచనాలు ఉన్న చిత్రం ఓజీ. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయినట్లు తెలుస్తుంది. మిగతా షూటింగ్ పార్ట్‌కు సంబంధించిన సీన్లు ఏపీలోనే పూర్తి చేస్తున్నారు. అయితే చాలా గ్యాప్ తర్వాత రీసెంట్‌గానే సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. డీవీవీ దానయ్య 250 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా పవన్ కళ్యాణ్, ప్రియాంక, అరుల్ మోహన్ జంటగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రను పోషిస్తుండటం విశేషం. ఈ మూవీ షూటింగ్ ముంబై, హైదరాబాద్లో జరుగుతూ వస్తుంది. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రోగ్రామ్స్ కారణంగా ఓజీ మూవీ షూటింగ్ లొకేషన్స్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. విదేశాల్లో చిత్రీకరించిన సీన్లను ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిలో ప్రత్యేకమైన సెట్స్ ఏర్పాటు చేసి చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ కూడా తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ రీసెంట్‌గా స్టార్ట్ అయింది. మొత్తానికైతే ముంబైలో ఈ సినిమా షూటింగ్‌ని శరవేగంగా జరుపుతున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే సినిమాను అద్భుతంగా తెరకెక్కించాలని సుజిత్ ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు. ఇక ఈ సినిమాలో ఇంటర్వెల్ ఫైట్లో పవన్ కళ్యాణ్ కుంఫుతో రఫాడించే ప్రయత్నమైతే చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఏదేమైనా కూడా యావత్ ఇండియా సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ముంబైలో కొద్ది రోజుల నుండి షూటింగ్ గ్యాప్ లేకుండా జరుగుతుంది. నిన్నటి షూటింగ్లో విలన్గా నటిస్తున్న ఇమ్రాన్ హష్మీ తీవ్రమైన అస్వస్థత రావడంతో వెంటనే ఆయన్ని హాస్పిటల్లో చేర్పించారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కోరారు. ఈలోపు ఇమ్రాన్ హష్మీతో పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లేని కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తారట. జూన్ 10 లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ షూటింగ్‌ని పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడట. ప్రస్తుతానికి గోరాగావ్‌లో ఉన్న ఆర్ఏ కాలనీలో ఓజీ సినిమా షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతానికి ఆయన కోలుకుంటున్నారు. ఈ అంశానికి సంబంధించి ఆయన టీం కానీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. ఇక ఈ సినిమా ఆయనకు మొట్టమొదటి టాలీవుడ్ సినిమాగా నిలవబోతుంది. అయితే వీలైనంత త్వరగా షూటింగ్ మళ్లీ మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ చేస్తామని మొదట ప్రకటించారు. దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్గా ప్రియాంక, అరుల్ మోహన్ నటిస్తున్న విషయం తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాణ డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని దసరా కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పోస్టర్లు మూవీపై భారీ అంచనాలను పెంచేశాయి. మరి పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.